నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు, లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల యందు తాను ఏమి సృష్టి చెయ్యాలో ఆయనకి ఏం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు. అసలు నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు ఉండాలి కదా, వాడేడి అని చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నీళ్లున్నాయి, జలప్రళయం అయిపోయింది. కంగారు పడ్డాడు. ఏమిటి చెయ్యాలి సృష్టి? నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. ఒక మాట వినపడింది పైనుంచి. ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు. తప తప అంది. తపించు తపించు అంది. తపించాడు. ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరిది వినపడిందో వారి దర్శనమునపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ప్రారంభం చేశాడు. బ్రహ్మగారు సృష్టి చెయ్యడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. రకరకములైనటువంటి సృష్టి చేశాడు ఆయన. మొట్టమొదట సనక, సనందన, సనత్కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, మీరు బిడ్డల్ని కనండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, మాకు అక్కర్లేదు, మేము చెయ్యం సృష్టి, మాకు శ్రీహరి పాదములను చేరిపోతాం, నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోతామని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులో ఉంటారు. అంటే కాలమునకు లొంగరు వాళ్ళు. 5 ఏళ్ల వయస్సులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ వాళ్ళు శ్రీహరి వైపుకు వెళ్ళిపోయారు. ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి భృకుటి ముడివేశాడు. ఇలాగా విచిత్రం జరిగింది. నీలలోహితుడన్న పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు అందులోంచి, ఆ బ్రహ్మములోంచి. కింద పడ్డాడు. కింద పడి వాడు ఏడుపు మొదలెట్టాడు. ఏడుస్తుంటే ఆయన అన్నాడు, ఏడవకు ఏడవకు అన్నాడు. ఎందుకు ఏడవకు ఏడవకు, నేను ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలన్నాడు ఆయన. నేను చెప్తాను ఏడవకు అన్నాడు. నువ్వు పుడుతూనే ఏడిచావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అన్నాడు. ఆయనకో 8 భార్యల్ని 8 రూపాలని ఇచ్చి నువ్వు అలా ఉండు, సృష్టి చెయ్యి అన్నాడు. అంటే ఆయన కొన్ని గణములను సృష్టించాడు. వాళ్ళు ఉన్న వాళ్ళని తినేయడం మొదలెట్టారు. మళ్ళీ పిలిచి అన్నాడు, నువ్వేం చెయ్యకో, తపస్సు చేసుకుంటూ కూర్చో చాలని. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకుని ఆలోచన మొదలు పెట్టాడు. ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే ఠంగున ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చి పడ్డాడు. అలాగే ఆయన శరీరంలోంచి రకరకాల భాగాలలోంచి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు. ఆయన వీపులోంచి అధర్మం వచ్చింది, అధర్మంలోంచి మృత్యు వచ్చింది. ఆయన ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది. ఇవన్నీ ఈశ్వరుడు అంటే విరాట్ పురుషుడై ఉంటాడు. సృష్టి చెయ్యాలన్న సంకల్పంలో ముందు ఇది వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా కాదు, ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తూ ఎంత సృష్టి చేస్తాను, ఇలా కాదు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వారి యందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీ యందు మోహమును పొందాడు. పొందితే ఋషులు చెప్పారు, అదేమిటి నువ్వు సృష్టించిన స్త్రీ యందు నీకు మోహం ఏమిటన్నారు. వెంటనే ఆయన అన్నాడు, ఇది సృష్టికి ఉండేటటువంటి లక్షణము, కాబట్టి ఏ శరీరముతో అలా మోహం పొందానో దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ శరీరాన్ని అన్నాడు.